మ్యామ్ జ్యూస్. పెయిన్ ఎలా ఉంది? ఎక్కువైంది. తగ్గినట్టుంది. నా పెయిన్ ఇక్కడిది కాదు, ఆ, ఇక్కడిది. అంటే చూడు, ఈ మ్యాచ్ నాకు ఇష్టం లేదు. ఐ హావ్ అ బాయ్ ఫ్రెండ్. లవ్వా? చూడు, డాడ్ బాధపడకూడదు, రిలేటివ్స్ దగ్గర పరువు పోకూడదు. ఈ పెళ్లి ఆపగలవా? ఆ, నువ్వు నా కోసం చాలా చేసావు కదా. ఓ పని చేయి, పెళ్లి కొడుకు నెంబర్ కనుక్కో. Hello? 1 minute, ఐ నీడ్ టు టాక్ టు యూ. నేను శుక్లా బాయ్ ఫ్రెండ్ని. What? మాది 5 years రిలేషన్ అండ్ 100 years కమిట్మెంట్ కూడా జరిగింది. But how can I believe you? లుక్ అప్. ఈస్ షీ క్రైయింగ్ రైట్? Yeah, she's crying. నీకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు డ్రాప్ అయినా అవ్వకపోయినా మేము మాత్రం కంటిన్యూ అవుతాం. సో పెళ్లి చేసుకుని గాడ్ సేవ్ అవుతారా లేక క్యాన్సిల్ చేసుకుని గాడ్ అవుతారా మీ ఇష్టం. రై నువ్వు ఆడాలనుకుంటే ఫుట్బాల్ ఆడు, లేకపోతే కబడ్డీ ఆడు. ఇలా జీవితాలతో మాత్రం ఆడుకోకు. నిజం తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఎలా తెలుస్తుంది? ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. అందుకేగా నీ ఫోన్ వాడా. నాదే ఇది. If this one is cancelled, next one. No, sir. Time waste. Sir, pata. ఏం రోగం వచ్చింది రా చెప్తున్నా. ఏమైంది? ఏమవుద్ది? పిల్ల నచ్చలేదంట పిచ్చనా కొడుక్కి. ఆయన చూసినప్పుడే నాకు అర్థమైంది కచ్చాపాతం కజిన్ కొడుకులాగా ఉన్నాడని. షబ్బా, ఈ కట్టిన దండలని తెంపుకోవాలి. నువ్వేం బాధపడకు, ఆడు కాకపోతే ఇంకొకడు. ఏం చెప్పావు? భయపెట్టావా, రిక్వెస్ట్ చేసావా? రెండు చేసాలే. నువ్వు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ కూడా తక్కువే. సర్లే గాని నువ్వు ఫోన్ వాడడం కూడా ఎప్పుడు చూడలేదు. కానీ నువ్వు సడన్ గా బాయ్ ఫ్రెండ్ అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఫోన్ వాడనని ఎవరు చెప్పారు? ఇతన్నే నేను ఇష్టపడింది. రజనీకాంత్ గారు, ఏయ్ ఆయన పెళ్ళైపోయింది. ఇతనికి అయింది, నీకవ్వలేదు కదా. వీళ్ళు మన కాస్ట్ లో టాపర్స్. ఫిల్టర్ చేస్తే వీళ్ళు నాకు నచ్చారు. నీకు మా కోళ్ళకి ఎవరు నచ్చారో చెప్తే ఫైనల్ చేసేద్దాం. ఎస్ఐ గారు, ఏమైందండి? వీడి మీద మర్డర్ కేసు ఫైల్ అయింది. Baby, what happened to you? You're looking so dull. Are you still thinking about that guy? చిచి, ఒక మనిషిని చంపిన వాడు మనిషి ఎలా అవుతాడు? ఐ హేట్ దట్ గాయ్, ఐ హేట్ దట్ గాయ్. ఒరేయ్, క్యారెక్టర్ లేదు, క్వాలిఫికేషన్ లేదు. ఆ అమ్మాయి నిన్ను లవ్ చేసిందా? దానికి చూపు దొబ్బిందా, చిప్పు దొబ్బిందారా? ఏందిరా ఈ విడ్డూరము? విమానంలోంచి కిందకు చూస్తే తనెక్కడా, కింద నుంచి విమానాన్ని నువ్వని చూస్తే నువ్వెక్కడా? ఆ అమ్మాయి ఏమో కోహినూర్ వజ్రంలా ఉంటది, నువ్వేమో కోహినూర్ ఖండంలా ఉంటావు. ఆ అమ్మాయి నిన్ను లవ్ చేసిందా? అయినా అమ్మాయిలు ఫాలో చేస్తే పడతారు,
లేదా ఫాలోయింగ్ ఉన్నోళ్ళు పడతారు. అయినా తలా తోక లేని గాలేడివి ఆ అమ్మాయి నీకెలా పడిందిరా? నిద్రపోతుంటే లేపింది, కొట్టాను, పడిపోయింది. లేపింది, కొట్టాను, పడిపోయింది. ఏమి లేపావు, ఏం కొట్టావు, ఏం పడిపోయింది? అరే గాలి, అయినా అమ్మాయిలు కొడితే ప్రేమలో పడతారా? ఆడదానికి ప్రాణం కన్నా శీలం గొప్పది. శీలము తనని కాలేజీలో రేపు నుంచి కాపాడాను కదా, మేబీ అది కూడా రీజన్ ఉండొచ్చుగా. ఏమో పక్క తీసుకెళ్ళి నువ్వు రేపు చేద్దాం అనుకున్నావేమో. మంది చేస్తున్నాగా, ఇది కొంచెం కన్వీనియన్స్ గా ఉంది. తను నన్ను మర్చిపోవాలి. నీ ఎల్ఎల్బి ఎక్స్పీరియన్స్ వాడి ఏదైనా మంచి సలహా చెప్పు. ఏం పోయే కాలం, ఆ అమ్మాయి నిన్ను లవ్ చేయడమే పెద్ద వండర్, దాన్ని నువ్వు రిజెక్ట్ చేయడం పెద్ద బ్లండర్. ఇట్స్ అమేజింగ్, ఐ కాంట్ బిలీవ్ యు నో. ఊళ్ళో నా మీద మర్డర్ కేసు ఉంది. మర్డర్ కేసా? నేను ఎప్పటికన్నా జైలుకి వెళ్లాల్సి ఉండి. ఏమిట్రా ఒకటొకటే ఓపెన్ చేస్తున్నావు? నీలో ఈ కళలు కూడా ఉన్నాయా? క్యారెక్టర్ క్రాక్ అనుకున్నా, కానీ నువ్వు పెద్ద కేకేరా. తను చాలా మంచిదన్నా. ఎంత మంచిదంటే తనని కొట్టినోడు కూడా ప్రేమించేంత మంచిది. నువ్వే ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావంటే దీని గురించి తీవ్రంగా ఆలోచించాలరా. ఓపెన్ చేయి, నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపో. వెళ్లాల్సింది ఇంట్లోంచి కాదు, అమ్మాయి మనసులోంచి. కాంప్లికేటెడ్ కంటెంట్ సెక్షన్ 143ని రివర్స్ లో వాడాలి. వావ్, ఎంత రొమాంటిక్ ప్లేస్ కి తీసుకొచ్చా. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఏమైనా చేస్తావా ఏంటి? చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నువ్వు ప్రపోజ్ చేసావు, నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. నేను గ్లామర్లో నీకన్నా బెటర్, ఎడ్యుకేషన్లో నీకన్నా టాప్. నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో నీకు తెలిసిందే కదా. నువ్వు బ్రిలియంట్వి కాదు, బిల్ గేట్స్వి కాదు. ఎందుకు యాక్సెప్ట్ చేయవు? ఇందుకే యాక్సెప్ట్ చేయను. నాకు నీకు నన్ను ప్లస్ లేకపోవచ్చు, కానీ నాకంటూ డ్రీమ్ గర్ల్ ఉంది. ఆ డ్రీమ్ గర్ల్ ఎలా ఉండాలో క్లారిటీ ఉంది. ఎలా ఉండాలో చెప్పు, నేను అలానే ఉంటాను. నాకు కాబోయే అమ్మాయికి సిగరెట్ అలవాటు ఉండాలి. నీకు సిగరెట్ స్మోకే పడదు. నేను మందు అవుతుంటే తన నాకు కంపెనీ ఇచ్చేలా ఉండాలి. నీకు పాలు తాగడమే సరిగ్గా రాదు, ఇంకా మందు ఎలా తాగుతావు? నాకు పేకాట అంటే పిచ్చి. ఒక్కడిని ఆడలేను కదా, నీకేమో అలవాట్లేదు. చూడు, నువ్వు దూసుకెళ్ళే టైపు, నేను దులుపుకెళ్ళే టైపు. నీకు నాకు వాలికి వాల్మీకి ఉన్నంత తేడా ఉంది. నాకు వైట్ ఆపోజిట్. నువ్వు భూమి, ఆకాశం, నీరు, నిప్పు, నువ్వు నేను కలవడం కష్టం. నా పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది అనుకోపోతే నీకు ఇంకో మాట చెప్పనా? నాకు అందరిలా రొటీన్గా బ్రతకడం ఇష్టం ఉండదు. ఏది చేసినా డిఫరెంట్గా చేయడం అంటే ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ పెళ్ళిన తర్వాత ఫస్ట్ నైట్ చేసుకుంటారు, కానీ నేను పెళ్లికి ముందు ఎక్స్పెక్ట్ చేస్తా. దానికి నువ్వు రెడీయా? ఇంతవరకు నువ్వు మంచోడివి కాదనుకున్నాను, కానీ నువ్వు మనిషివే కాదురా. సిగరెట్ తాగడం బ్రహ్మ విద్య. డాడీ ఫుల్ బాటిల్ హాఫ్ తాగేసా. నాకు ప్లేయింగ్ కార్డ్స్ ఆడటం రాదు, నేర్చుకుంటా. నేర్పించు. ఏంటో రిక్వైర్మెంట్? మ్యారేజ్ కి బిఫోర్ ఫస్ట్ నైట్. అందుకే మిడ్ నైట్ వచ్చా. నీకు తెలుసా? నీకు నా మనసే ఇచ్చారా, ఇంక ఈ శరీరం అంతా? వెగ్గాలుడా. రికార్డ్ చేయి. ఏయ్,
చందమామలో ఉండాల్సిందని సడన్ గా చంద్రముఖిలో తయారు సావిత్రిలో ఉండే దానిని తరాను. ఏయ్